హలో అండి. నేను ఈరోజు ఈ వీడియోలో ఇండియా నుంచి అమెరికా వచ్చేటప్పుడు ఏ వస్తువులు తీసుకురావాలి అని వీడియో చేస్తున్నాను. ఇంతకు ముందర వీడియోలో ఏ వస్తువులు ఇండియా నుంచి తీసుకురాకూడదు అని చేశాను. ఈ వీడియోలో అయితే ఏ వస్తువులు తీసుకురావాలి అని చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, మొత్తం ఇవే ఐటమ్స్ ఇండియా నుంచి ఇక్కడికి యూఎస్కి తీసుకురావాల్సిన ఐటమ్స్ అయితే. సో ఫస్ట్ వన్ అయితే మనకి డాక్యుమెంట్స్ అన్నమాట. డాక్యుమెంట్స్ ఫస్ట్ మనకి వీసా, పాస్పోర్ట్, నెక్స్ట్ మీరు ఏ వీసా పైన ఉంటే ఆ వీసాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. అంటే సపోజ్ మీరు H4 పైన ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, L1, L2, H1B, మీరు ఏ వీసా పైన ఉంటే ఆ వీసా డాక్యుమెంట్స్ క్యారీ చేయండి ఒక ఫైల్లో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి కన్వర్టర్. ఇక మనకి ఇక్కడ ఇండియాలో మనకి ఫోన్ ఛార్జర్ పిన్స్ వేరుగా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు కన్వర్టర్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే వచ్చిన రోజు మనం వెళ్ళి వేరే ఇక్కడ ఫోన్ వెళ్ళి కొనేయలేము కదా. సో మన ఇండియా ఫోన్లో పనిచేయాలంటే కన్వర్టర్ ఖచ్చితంగా కావాలి, అది కూడా మర్చిపోకుండా పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, మెడిసిన్స్. మనకి ఇది ఇక్కడ మెడిసిన్ లేండి. మెడిసిన్స్ మీకు ఇప్పుడు ఫీవరు, కోల్డ్, కాఫీ వీటికైతే మనకి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. మిగతా వాటికైతే మనకి ప్రిస్క్రిప్షన్ కావాలి. సో మర్చిపోకుండా మీరు ప్రిస్క్రిప్షన్తోనే క్యారీ చేస్తే బెస్ట్. మెడిసిన్స్ క్యారీ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో దొరికేటివి అయితే ఇక్కడ మనకి దొరకవు, డోలో కానీ ఏవైనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నెక్స్ట్ ఇవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మిక్సీ అనమాట. ఇక్కడ అందరూ మన ఇండియన్స్ అందరూ ప్రీతి మిక్సీ యూజ్ చేస్తారు. ఇది ఇక్కడ వర్క్ అవుద్ది, ఇది కూడా ప్రీతి మిక్సీయే. సో మీరు వచ్చేటప్పుడు 110 volts ప్రీతి మిక్సీని తెచ్చుకోండి, ఇది బాగా ఇక్కడ పనిచేస్తుంది ఇది. నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్ అనమాట. సో కిచెన్ ఐటమ్స్ వచ్చి మనకి ఇడ్లీ ప్లేట్స్, ఇడ్లీ స్టాండ్స్, నెక్స్ట్ దోశ పెనము, తర్వాత చపాతీ రోళ్ళు, చపాతీ చేసుకునేది, ఇవి మర్చిపోకుండా తీసుకురండి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్టీల్ సంబంధించి ఇవనే కాదండి, ఏవైనా తెచ్చుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ స్టీల్వి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, టూ మచ్ కాస్ట్లీలో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అమెరికన్స్ స్టీల్వి ఏవి యూజ్ చేయరు, అందుకని ఇక్కడ మన ఇండియన్ గ్రాసరీస్లో బాగా దొరుకుతాయి అన్నీ. కాకపోతే స్టీల్వి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, బెటర్ మీరు ఇండియా నుంచే తెచ్చుకోండి. ఇంత రేట్ పెట్టి ఇక్కడైతే కొనడం వేస్ట్. నెక్స్ట్ అయితే స్క్రబ్బర్ తెచ్చుకోండి. ఇక్కడ స్క్రబ్బర్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, బెటర్ మీ ప్లేస్ అంటే స్క్రబ్బర్ ఇండియా నుంచే తెచ్చుకోండి. నెక్స్ట్ మనకి నాకు చెప్పాను కదా చపాతీ రోలు. నెక్స్ట్ టీ స్ట్రైనరు, మీ కాఫీ టీలు అలవాటు ఉంటే టీ స్ట్రైనర్స్. నెక్స్ట్ ఇలా పోపు వేసుకోవడానికి ఇలాంటిది ఒకటి. నెక్స్ట్ అప్పడాలు, ఒడియాలు ఇలా తీయడానికి ఉంటుంది కదా, అంటే పూరి డీప్ ఫ్రై ఐటమ్స్ అవన్నీ తీసేటివి ఇది. నెక్స్ట్ విస్కర్, నెక్స్ట్ ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ తీసేటివి. నెక్స్ట్ స్పూన్స్ కూడా తెచ్చుకోండి. ఇక్కడ అన్ని స్టీల్వి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, అందుకే ఇండియా నుంచి తెచ్చుకోండి. నెక్స్ట్ ఇలా స్టీల్ గరిటెలు, సాంబార్, మన రసం, కూరలు అన్నీ చేస్తాం కదా, కర్రీస్ అన్నీ చేయడానికి మనకి ఈ స్టీల్ ఐటమ్స్ అయితే కొంచెం ఎక్స్ట్రానే తెచ్చుకోండి, అలా బల్క్లో ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇది కూడా. నెక్స్ట్ ఇలా స్టీల్వి మీకు ఏవైతే యూజ్ అవుతాయో అవన్నీ తెచ్చుకోండి. ఇంకా ఇవి కాకుండా మీకు స్టీల్వి ఇంకా మీరు ఏం యూజ్ చేస్తారో అవన్నీ తెచ్చుకోండి. దాంతోపాటు కప్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ టీ, కాఫీ కప్స్. నెక్స్ట్ ఇలా ప్లేట్స్, బౌల్స్ ఇవి కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మనకు ఇండియాలో స్టీల్వి ఉంటాయి కదా, స్టీల్ ప్లేట్స్, అవి ఇక్కడే చాలా ఎక్స్పెన్సివ్, అవి కూడా ఇండియా నుంచే తెచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇలా నెక్స్ట్ పోపు డబ్బాలు ఉంటాయి కదా, ఇలా పోపు డబ్బాలు నెక్స్ట్ ఎక్కువ తెచ్చుకోకండి, ఇలా పోపు డబ్బాలు 1-2 తెచ్చుకోండి. నెక్స్ట్ ఇలా మ్యాగీ ఐటమ్స్ ఇవైతే బల్క్లో తెచ్చుకోకండి, టెంపరీగా 1-2 వీక్స్ వరకు తెచ్చుకోండి. ఎందుకంటే మేమున్న చోటైతే మొత్తం A to Z అమ్ముతారు. ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చినావు కదా, మొత్తం ఇవన్నీ నేను ఇక్కడ కొన్నవే, మా ఇంటి దగ్గర ఉన్న ఇండియన్ గ్రాసరీస్లో కొన్నవే. ఇండియన్ గ్రాసరీస్లో ఉంటాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అంతే తేడా. మనం ఇండియాని తెచ్చినంత మాత్రం మనసేం రావు, మనకి చాలా నెలలేం రావు, రోజులు వారాలు మాత్రమే వస్తాయి. కాబట్టి మీరు బెటర్ ఇక్కడ దొరికేటివి అయితే ఇక్కడే తెచ్చుకోండి. మరీ టూ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీగా ఉన్నాయి, అసలు దొరకవన్న ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోండి. ఎందుకంటే ఒక మనిషికి 2 bags అలౌడ్, ఆ 2 bagsలో ఎన్ని పడతాయి, ఇన్ని పట్టవు కదా. నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్లోనే కారం, పసుపు, అలాగే చింతపండు. ఇక్కడ చింతపండుకి ఇండియాలో చింతపండుకి చాలా తేడా ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ పసుపు, కారం అంటారు, అంటే మనకి ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది ఇక్కడ.
అంత తేడా ఏం అనిపించదు. మీకు టూ స్పైసీ ఎక్కువ కారం ఇండియా కారాలే తినాలి అలా అనుకుంటే మాత్రం ఇండియా నుంచే తెచ్చుకోండి. ఇక్కడ అయితే అంత స్పైసీ ఏమి ఉండవు. పసుపు కూడా కొంచెం నెక్స్ట్ అయితే పచ్చళ్ళు పొళ్ళు తెచ్చుకోండి. ఇవన్నీ నేను ఇండియా నుంచి తెచ్చిన ఒక దాన్ని ఇక్కడ అన్నీ అమ్ముతారు. మనకు వచ్చిన వెంటనే కొంచెం వెళ్ళలేం కాబట్టి టెంపరీగా తెచ్చుకోండి, బల్క్గా అయితే తెచ్చుకోకండి. నెక్స్ట్ అయితే పాల గిన్నె ఇవి కూడా తెచ్చుకోండి. ఇవే అండి కిచెన్ ఐటమ్స్. ఇంకా మీకు ప్లేస్ ఉంది అలా అనుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ తేడా ఉంటుంది. అవి మీరు అవి చూసుకోండి. నాకు తెలిసైతే అంతేం అవసరం లేదు, అవి తెచ్చుకున్నా మీకు ఎక్కువ రోజు. కొంతమంది అయితే ఇండియా నుంచి నెయ్యి కూడా తెచ్చుకుంటుంటారు, కానీ ఇక్కడ ఇండియన్కి అమ్ముతారు, కానీ మరి అంత ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే ఉండదు. కానీ ఇక్కడ మన దేశీకి కౌకి అని అమ్ముతారు. నాకు తెలిసి అయితే అవసరం లేదు. నెక్స్ట్ కాఫీ టీ పౌడర్స్ తెచ్చుకునే వాళ్ళైతే ఇలా అయితే తెచ్చుకోకండి ఇలా గ్లాస్లో, ఎందుకంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనకి ఇక్కడ 3 రోజెస్ కాఫీ పౌడర్, టీ పౌడర్స్ A to Z అయితే ఇక్కడ అమ్ముతారు. మీరు ప్యాకెట్స్లోనే మీరు ఏవన్నా అయితే ఇలా గ్లాసెస్ కాకుండా ప్యాకెట్స్లోనే తెచ్చుకోండి. అది కాఫీ టీ పౌడర్స్ అయినా కదా ఏవైనా. నెక్స్ట్ సిజర్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంతే అండి కిచెన్ ఐటమ్స్ అయితే. నెక్స్ట్ ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, మనం బ్యాంగిల్స్ కానీ దండలు కానీ ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ అయితే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇండియా నుంచి తెచ్చుకోండి. ఈ రబ్బర్ బ్యాండ్స్ కానీ టిక్స్ కానీ, నెక్స్ట్ ఈ లిప్స్టిక్స్ కూడా ఇండియా నుంచి తెచ్చుకోండి. నెక్స్ట్ దువ్వెన్లు, అలాగే బ్రష్లు, నెక్స్ట్ క్లిప్స్, స్టిక్కర్స్, నెక్స్ట్ అమ్మాయిలు పౌడర్స్, స్టిక్కర్స్, క్లిప్స్ అన్నీ మేమున్న చోటైతే మొత్తం అమ్ముతారు. అంటే మనకి దొరికే ఇండియాలో ఫేస్ వాష్లు, పేస్ట్లు, సోప్స్ అన్నీ ఇవన్నీ ఇక్కడ కొన్నవే. నెక్స్ట్ బెడ్షీట్స్, టవల్స్, తర్వాత పిల్లో కవర్స్ అయితే మర్చిపోకుండా తెచ్చుకోండి, ఒక 2 సెట్స్ అలాగా. నెక్స్ట్ ఇండియన్ వేర్ డ్రెస్సెస్ అయితే మీరు ఫస్ట్ అసలు మీరు వెళ్ళే స్టేట్లో అక్కడ ఎక్కువ ఇండియన్స్ ఉండే పని అయితేనే కొంచెం తీసుకెళ్ళండి, లేదంటే మీరు తీసుకొచ్చినా కూడా ఇక్కడ వేస్ట్ అయిపోతాయి. ఇంకోటి జీన్ ప్యాంట్స్, టాప్స్ ఇండియా కంటే మనకి ఇక్కడే కొంచెం తక్కువగా వస్తాయి. ఇక్కడ ఆఫర్లు నడుస్తూనే ఉంటాయి. నవంబర్లో అయితే థ్యాంక్స్ గివింగ్ అలా ఏదో ఒక ఆఫర్లు నడుస్తుంటాయి. అప్పుడు మనకి తక్కువగానే వస్తాయి ఆఫర్లు పైన, ఎందుకంటే ఆ జీన్ ప్యాంట్స్ వెయిట్ ఎక్కువైపోతాయి సూట్ కేసులో. ఇండియన్ వేరు మీరు వచ్చే దగ్గర ఎక్కువ మంది ఇండియన్స్ ఉంటే ఏదో ఒక అకేషన్ జరుగుతుంటుంది కాబట్టి కొంచెం తెచ్చుకోండి. ఇక్కడైతే మనం కొనలేము అసలు ఇండియన్ వేరు. శారీస్ కానీ, హాఫ్ శారీస్ కానీ, కుర్తాస్ ఏవైనా సరే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అంటే ఇండియాలో మనకి 1000 రూపాయలకి వస్తే ఇక్కడ ఈజీగా 5000కి అమ్ముతారు. సో బొటిక్స్లో కానీ కొంతమంది ఇళ్లలో కూడా అమ్ముతుంటారు, కానీ అవి వేస్ట్ ఇక్కడికి వచ్చి మనం కొనడం. బెటర్ మీరు ఇండియా నుంచి తెచ్చుకోండి. అలా అంటే బల్క్గా తెచ్చుకోకండి ఇండియన్ వేరు. అంటే చీరలు కానీ, హాఫ్ శారీస్, లెహంగాస్ మీకు అవి స్పేస్ ఎక్కువ అయిపోతే ప్లస్ యూజ్ అవ్వకపోతే వేస్ట్ అయిపోతుంది. దాని బదులు అట్లీస్ట్ తినే ఫుడ్ అయినా తెచ్చుకుంటే యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇండియాలో దొరికినట్టు ఇక్కడ అసలు స్వీట్స్ దొరకవు, చాలా తక్కువ దొరికితే, ప్లస్ ఇండియన్ టేస్ట్ అయితే అస్సలు ఉండవు. దొరకడమే కొన్ని స్వీట్స్ ఉంటాయి. సో మీరు స్వీట్స్ బాగా తినే పని స్వీట్స్ హాట్ ఇండియా నుంచే తెచ్చుకోండి. మేముండే చోటైతే ఆల్మోస్ట్ దొరుకుతాయి, అంటే స్వీట్స్ కాదు మిగతా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సో కొన్ని స్టేట్స్లో మీరు వెళ్ళే ముందరే ఫస్ట్ అసలు వాళ్ళని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కోండి ఏవి దొరుకుతాయి ఏవి దొరకవని. దాన్ని బట్టి మీరు లగేజ్ ప్యాక్ చేసుకోండి. మెయిన్ మీరు అంటే ఇంకో పచ్చళ్ళు కూడా తెచ్చుకోండి. మనం వచ్చినప్పుడు అంటే ఎక్కువ కాలం నిలవ ఉండేవి ఏవి యూజ్ అవుతాయి అవి తెచ్చుకోండి. ఇప్పుడు సపోజ్ మ్యాగీ ప్యాకెట్స్ అనుకోండి, అవి మీరు ఎన్ని తెచ్చుకున్నా కొన్ని రోజులే వస్తాయి కానీ తర్వాత రావు. ప్లస్ ఇక్కడ అమ్ముతారు కాబట్టి మరీ టూ మచ్ కొనలేని అంత ఎక్స్పెన్సివ్గా అయితే ఉండవు. సో అలాంటివన్నీ 1-2 తెచ్చుకొని ఇక్కడ కంప్లీట్గా దొరకని ఐటమ్స్ అయితే ప్యాక్ చేసుకోకండి. ఎందుకంటే ఎవరికైనా 2 బ్యాగ్స్ అరౌడ్ కాబట్టి, సో మనం ఆల్రెడీ ఇక్కడ దొరికేటి ఐటమ్స్ పెట్టుకుంటే వాటికే ప్లేస్ ఎక్కువ అయిపోద్ది. సో ఇంతే అండి వీడియో. కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి.